భారతదేశ వ్యాప్తంగా మనం గతంలో కూడా చెప్పినాం, ఎన్డీఏ ఈసారి నార్త్ సంబంధించి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పినాం. నైతికంగా ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ కాబోతున్నా కూడా అది నైతికంగా విజయం ఓడిపోయినట్లే, నైతిక విజయం లేదు నరేంద్ర మోడీది. ఎందుకనేటువంటిది చెప్తా. ఇప్పుడు మోడీ ఏమన్నాడు, 400 సీట్లు, 400 సీట్, 400 సీట్లతోని నేను గెలుస్తున్నా చెప్పాడు. 400 సీట్లు. గతంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది 400 సీట్లు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ ఉన్నప్పుడా? ఇందిరాగాంధీ ఉన్నప్పుడు 400 సీట్లు గెలిచింది. ఇగో వీళ్ళని బీట్ చేయాలని, వీళ్ళు క్రాస్ చేయాలని 400 సీట్లు సంపాదించాలని చాలా ప్రయత్నం చేసిండు, పోయింది అది. అయితే ఇప్పుడు 400 సీట్లు అన్నాడు కానీ మ్యాజిక్ ఫిగర్ ఎంత? 292 సీట్లు. 72 సారీ, ఇది కావాల్సిన మెజార్టీ 272 సీట్లు. 272 మ్యాజిక్ ఫిగర్. మొత్తం 543 సీట్లకు 272 సీట్లు వస్తే ప్రధానమంత్రి ఎవరైనా. ఆ 272కు ఇప్పుడు వచ్చేది ఎంత వస్తున్నాయి అన్న? 296 సీట్లు. 296. ఇందులో 2 సీట్లు ఏగ్రీమైనాయి. సూరత్ లో బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థిని ఎత్తుకపోయి కిడ్నాప్ చేసి ఇట్లా పెట్టించారు. అంటే ఆడ కావాలని వాళ్ళని భయపెట్టించి విత్డ్రా చేయించి 2 సీట్లు గెలిచారు. వీళ్ళు గెలిచిన నిజంగానే 294. అంటే వీళ్ళు అన్నయ్యన్ని 400. దీనినే అర్థమవుతుంది మోడీ ఏం గెలిచిండు ఏం పోతుందని చెప్పి. ఉత్తరప్రదేశ్ లో రామాలయం కట్టినాము, దేశవ్యాప్తంగా బీజేపీ వేలాడుస్తుంది, మాకు రాముడే కాపాడుతుందంటే అక్కడ ఉత్తరప్రదేశ్ లో రాముడే నష్టం చేసిండు. యూపీలో మొత్తం 80 ఎక్కువగా ఉన్న సీట్లు 80, మొత్తం ఎంపీ సీట్లు భారతదేశంలోనే ఎక్కువ సీట్లు ఉంది ఉత్తరప్రదేశ్. 80లో గతంలో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమికి సంబంధించి ఎన్ని సీట్లు? మొత్తం 2 సీట్లు మాత్రమే ఉండే గత ఎన్నికల్లో. ఉత్తరప్రదేశ్ లో రామాలయం కట్టిర్రు, ఆడ మంచి పాలన అందిస్తుండు యోగి అని చెప్పి అట్లా చేసారు. అక్కడ కేవలం 2 సీట్ల నుంచి వెళ్ళి 41 సీట్లు ఇండియా కూటమి 41 సీట్లు, అంటే దాదాపు 39 సీట్లకు పెరిగింది. 2 సీట్ల నుంచి వెళ్ళి 80 సీట్లు. ఇక్కడ ఎన్ని వచ్చాయన్న? 78 సీట్ల నుంచి వెళ్ళి 39 సీట్లకు పడిపోయింది. ఎన్డీఏ కూటమి పడిపోయింది. ఆ మోడీ పోటీ చేసే స్థానంలో ఇంకా ముందవుతుంది. ఇంకా మోడీ దాంట్లో కూడా ఫస్ట్ 4-5 రౌండ్లు 40,000 అంటే వెనుకకున్నాడు. 40,000 అంటే మోడీ హవా అంటే మోడీ వెనుకబడ్డాడు కదా. ఇక మోడీ హవా ఏడుంది, ఏం చేస్తున్నారు? ఈ రోజు మోడీ కాపాడుతున్నది ఆయన చిన్న పార్టీలే. ఏమంటాడు, మా కుటుంబ పార్టీ అంటే కుటుంబంగా కాపాడుతున్నాయి ఈరోజు. ఏది మోడీకి సొంతంగా సీట్లు వచ్చేది ఏం లేదు. ప్రాంతీయ పార్టీల నేతల మీద ఆధారపడి ఇలా ఆయన అధికారంలోకి రాబోతుంది తప్ప సొంతంగా బీజేపీ వచ్చినాయి ఏం లేవు. ఆయనకు రాజస్థాన్ లో దెబ్బ కలిగింది, మహారాష్ట్రలో దెబ్బ కలిగింది. రాజస్థాన్ 1, 2 రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. నార్త్ ఇండియన్లో గత సీట్లన్నీ తగ్గిపోయినాయి. ఉత్తరప్రదేశ్ అంటే మంచి సీట్లు వచ్చేటువంటి మొత్తం కూడా తగ్గిపోయినాయి. ఇక్కడ నార్త్ ఇండియన్లో పోయినసారి వచ్చే సీట్లన్నీ తగ్గిపోయినాయి. నార్త్ లో మొత్తం తగ్గినాయి. అందుకనే సౌత్ మీద పడ్డాడు. పడి ఓన్లీ ఈరోజు మోడీ కాపాడిందంటే 2 భుజాలు. ఒకటేమో నితీష్ కుమార్, ఒకటేమో చంద్రబాబు. ఇక మోడీ లెఫ్ట్ ఏమో నితీష్ కుమార్, ఈయనేమో చంద్రబాబు. ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరు లేకపోతే ఇప్పుడు ప్రధానమంత్రి కాలేడు, ముఖ్యమంత్రి పిఎం కాలేడు. మోడీ ఎడిపోతాడు, హిమాలయ పర్వతాలకు పోయి ఈ ఎన్డీఏ కూటమి ఇట్లా ఈ 5 ఏళ్ళు కొనసాగుతో తెలియదు. ఎందుకంటే నితీష్ కుమార్ ఇప్పుడు ఈ 5 ఏళ్ల కాలంలో ఒకసారి ఎన్డీఏ కూటమి పోయాడు, ఒకసారి ఎన్డీఏ కూటమి పోయాడు. ఇండియా పోతాడు. ఇది మంచిగా అనిపిస్తే ఇటు పోతాడు, అది మంచిగా మ్యాజిక్ పేరు ఎన్ని దాక్కున్నాయి? 20 సీట్లు దాక్కున్నాయి. 20 సీట్లు ఒక 30 సీట్లు తీసుకొని నితీష్ కుమార్ చంద్రబాబు జరిగిపోయినా అనుకో, ఎన్డీఏ కూటమి మోడీ మళ్ళీ హిమాలయ పోవాల్సిందే. మళ్ళీ చంద్రబాబుకి 20 దాకా వచ్చినాయా? 20. నితీష్కి ఎన్ని వచ్చినాయి? నితీష్కు 22 సీట్లు ఉన్నాయి. 22 దాకా వచ్చినాయి. దాదాపు వీళ్ళే 42 సీట్లు ఉన్నాయి. వీళ్ళు కనుక చేయిస్తే మోడీ పిఎం కాదు కదా,
పిఏ కూడా కాలేడు, ప్రధానమంత్రి పిఏ కూడా కాలేడు, హిమాలయ పోవాల్సిందే, హిమాలయ సన్నాసి లెక్క ఏడో పోవాల్సిందే. కాబట్టి మొత్తం మోడీ అన్నారు భారతదేశాన్ని క్లీన్ స్వీప్ చేస్తుంది, భారతదేశంలో అది చేస్తాం ఇది చేస్తామన్నా కానీ భారతదేశ ప్రజలు చైతన్యం వచ్చింది. ఉత్తరప్రదేశ్ లోనే ఇబ్బంది పెట్టే అవకాశం. ఈ రోజు దేశవ్యాప్తంగా మోడీ ఆవ కాదు, ఓన్లీ ప్రాంతీయ పార్టీల ఆవతోనే మోడీ మూడోసారి అవకాశం వచ్చింది. ఇక ఈయన గడుకోగల్ని లేపుతుంటాడు. గతంలో ఒరిస్సాలో మోడీ, ఒరిస్సా నవీన్ పట్నాయక్ అన్న, నవీన్ పట్నాయక్ ఇప్పుడు ఇంతకుముందుకు జగన్, నవీన్ పట్నాయక్, నవీన్ పట్నాయక్, జగన్, ఈ తెలంగాణలో ఏపీలో జగన్, జగన్ వీళ్ళిద్దరు ఎన్డీఏ కూటమి కాకుండా ఇండియా కూటమి కాకుండా ఉన్నారు. ఇది న్యూట్రల్ గా ఉన్నారు వీళ్ళు, ఎన్డీఏ పోలే ఇండియా పోలే, కానీ బీజేపీకి మోడీకి ఫుల్ సపోర్ట్ చేశారు. ఏ విషయంలో ఏ చట్టం తెచ్చినా ఏం చేసినా మోడీకి సపోర్ట్ చేశారు. వీళ్ళిద్దరిని ఏమో దాన్ని దూరం పెట్టిండు. ఇప్పుడు ఏపీలో వచ్చి జగన్ కి సపోర్ట్ చేసిండు, ఒరిస్సాలో వచ్చేసి ఎవరికి సపోర్ట్ చేసిండు, ఈయనకు వ్యతిరేక వర్గానికి సపోర్ట్ చేస్తుంది. ఈడికొచ్చి చంద్రబాబు కూటమి పెట్టి ఈడ జగన్ ఓడించిండు. మన ఒడిశాలోనేమో బీజేపీతోని నవీన్ పట్నాయక్ ఓడించిండు. అంటే వీళ్ళిద్దరిని చేసిండు. ఇక నెక్స్ట్ ఎవరి మీద పడబోతున్నా అంటే ఏపీలో చంద్రబాబు మీద సిబిఎన్. ఎందుకు? చంద్రబాబు ఉన్నాడు, తెలివి కల్లోడు, విజన్ ఉన్నోడు, ముందు చూపు ఉన్నాడు, అంటే ప్రధానమంత్రి అయినా అయ్యే అవకాశం ఉంది. ఇంతకు ముందుకు ఎన్డీఏ కన్వీనర్ ఉన్నాడు, అప్పుడు ఈయన ఎవరు మోడీ గుజరాత్ సీఎంఓ ఉన్నాడు, అంటే మోడీ కన్నా సీనియర్ ఈయన చంద్రబాబు. మోడీ గుజరాత్ లో సీఎంఏ ఉన్నాడు అంతే. అవునప్పుడు ఈయన ఎన్డీఏ కన్వీనర్ ఉన్నాడు. అందుకోసం ఏంటంటే నెక్స్ట్ టార్గెట్ చంద్రబాబుని దొక్కకపోతే మోడీని పంపించి చంద్రబాబు ప్రధానమంత్రి అయినా అవుతాడు. కాబట్టి చంద్రబాబును తొక్కుతాడు. అక్కడ తొక్కి ఎవరిని లేపుతాడంటే పవన్ కళ్యాణ్ లేపి నువ్వే ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పేసి వేరు కుంపడి పెట్టించి చంద్రబాబును నానా ఇబ్బంది పెట్టించే అవకాశం ఉంటది. ఇది ఇప్పటికే చంద్రబాబు గ్రహించుకోవాలి. చంద్రబాబు గ్రహించి ముందు చూపుతోటి ఆయన విజన్ ఏంటి ఎట్లుందో పోతే ఏపీ ప్రజలకు కొంత న్యాయం జరిగే అవకాశం ఉంటది. లేకపోతే జగన్ మీద విసుకొచ్చి చంద్రబాబుని ఎన్నుకున్నారు తప్ప చంద్రబాబు మీద ప్రేమ కాదు. జగన్ చేసే అరాచకాలు, జగన్ చేసేటువంటి వ్యవహారాలు, అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేలు చేసేటువంటి అరాచకాలు, వాళ్ళు మాట్లాడే భాష, వ్యవహార శైలి, గూండాయిజం, రౌడీయిజం, ఇవన్నీ జగన్ని ఇంటికి పంపించినాయి. ప్రతిపక్ష హోదాలో కోల్పోయింది జగన్. ప్రతిపక్ష హోదా లేదు జగన్ కి. ఆ ప్రతిపక్ష వర్గ హోదా ఈయన గవర్నమెంట్ లో చేరకపోతే పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నాయకుడు అవుతాడు. గవర్నమెంట్ లో చేరితే హోంశాఖ మంత్రి లేకపోతే ఆర్థిక శాఖ మంత్రి, ఆ డిప్యూటీ సీఎం హోదానో ఏదో ఒక మంచి పొజిషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది పవన్ కళ్యాణ్. లేదంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పవన్ కళ్యాణ్ అవుతాడు. ఏమైతాడో ఆయన డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.